హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలో ఐపీఎల్ని ఎక్కువగా ఆదరిస్తారు. మరియు ఐపీఎల్ వచ్చిందంటే చాలు అదొక పండగ ఫ్యాన్స్ అందరికీ. అయితే ఐపీఎల్లో చాలా మటుకు చాలా రకాలమైన కెమెరాలు అనేవి వాడుతూ ఉంటారు. అయితే ఫేమస్ అయిన కెమెరాస్ ఏంటి, మరియు ఆ కెమెరాస్ అనేవి ఎలా ఆపరేట్ చేస్తారు, మరియు ఇది మాత్రమే కాకుండా బ్రాడ్కాస్టింగ్ అనేది ఎలా చేస్తారు, అన్ని కెమెరాస్ పెట్టుకొని కూడా అంత ఈజీగా బ్రాడ్కాస్టింగ్ ఎలా చేస్తారు అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. క్రికెట్లో ఎక్కువగా బ్యాక్ సైడ్ కనుక బౌలింగ్ చూపించాలైతే బ్యాక్ కెమెరా అనేది ఎక్కువగా వాడతారు. మరియు ఈ కెమెరానే స్టంప్ కెమెరా అని పిలుస్తారు. 3 స్టంప్స్ మధ్యలో ఒక కెమెరా అనేది వాళ్ళు ముందుగానే ఫిక్స్ చేస్తారు. మరియు ఈ కెమెరా కింద ఒక వైరింగ్ కనెక్షన్ అనేది ఇస్తారు. ఇది డైరెక్ట్గా కంట్రోల్ రూమ్కి ఉంటుంది. మరియు దీంతో పాటుగా లోపల ఒక సెట్ కూడా ఉంటుంది. ఈ సెట్లో ఏముంటుందంటే బ్యాటరీస్ అనేవి ఉంటాయి. కావాల్సిన పవర్ సప్లై అనేది ఆ కెమెరాకి ఆ బ్యాటరీ అనేది ఇస్తుంది. మరియు ఈ కెమెరా అనేది చాలా కాస్ట్లీ. మరియు ఒక స్టంప్ కెమెరా వచ్చేసి 10 నుంచి 25 లక్షల లోపల ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ గ్యాజెట్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది. నెక్స్ట్ కెమెరా వచ్చేసి డ్రోన్ కెమెరా. మన ఐపీఎల్లో ఎక్కువగా డ్రోన్ కెమెరాస్ అనేవి చూస్తూ ఉంటాం. నిజానికి ఈ డ్రోన్ కెమెరాస్ అనేవి మీరు స్క్రీన్ మీద చూసేది కొన్నిసార్లు రియల్గానే వాళ్ళు తీసుకొస్తారు స్క్రీనింగ్ అనేది పెట్టి, మరియు కొన్నిసార్లు గ్రాఫిక్లో వాళ్ళు యాడ్ చేయటం అయితే జరుగుతుంది. మరియు ఈ డ్రోన్ కెమెరాస్ అనేవి 2 కానీ 3 కానీ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క కెమెరా వచ్చేసి ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు మినిమం 2 కెమెరాస్ అనేవి ఎప్పుడు ఆన్లో ఉంటాయి. అయితే ఈ కెమెరాస్ ఆపరేట్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక కెమెరా వచ్చేసి 3 కోట్ల నుంచి 4-5 కోట్ల దాకా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్పీడోమీటర్. ఈ స్పీడోమీటర్ అనేది ఏంటంటే ఎప్పుడైతే బాల్ అనేది చాలా ఎంత స్పీడ్లో వేశాడు అనేది క్యాలిక్యులేటింగ్ అనేది ఈ స్పీడోమీటర్ ద్వారానే చేస్తారు. ఎక్కువగా దీన్ని ట్రాఫిక్ సిస్టంలో వాడుతూ ఉంటారు. ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ దాకా ఒక బండి అనేది ఎంత స్పీడ్లో వెళ్ళింది అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ మిషన్ అనేది స్టేడియంలో ఒక చోట ఫిక్స్ చేయటం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా ఎవరైతే దీన్ని ఆపరేట్ చేస్తారో కంట్రోల్ రూమ్కి దీనికి యాక్సెస్ ఇస్తారు. మరియు దీని కారణంగానే బాల్ ఎంత స్పీడ్లో వచ్చింది అనేది కామెంటేటర్ ఈజీగా మనకి చెప్పగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి డిఆర్ఎస్, ధోని రివ్యూ సిస్టమ్. ఈ రివ్యూ సిస్టమ్ అనేది ఇప్పుడు దాకా 3 టైప్స్గా రెవల్యూషన్ అయితే వచ్చింది. మరియు ఈ 3 టైప్స్ అనేది నేను మీకు చెప్తాను. డిఆర్ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్. అయితే ఎక్కువగా ధోని ఫ్యాన్స్ ధోని రివ్యూ సిస్టమ్గా దీన్ని పిలుస్తూ ఉంటారు ఎంతో ఇష్టపడి. ముందుగా హాట్స్పాట్ అనే టెక్నాలజీ అయితే వచ్చింది. ఈ టెక్నాలజీ అనేది స్టార్టింగ్లో ఉండేది. మొత్తం కెమెరా బ్లాంక్గా ఉండి ఎప్పుడైతే బాల్ టచ్ అవుతుందో ఆ ఒక్క ప్లేస్లో మాత్రం వైట్గా వెలుగుతుంది. మరియు అప్పుడే అర్థమవుతుంది బాల్ అనేది టచ్ అయిందని చెప్పేసి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన టెక్నాలజీ ఏంటంటే బౌలర్ కరెక్ట్గా బాల్ అనేది వేశాడా లేదా అనేది ఒకసారి చెక్ చేయటం అయితే జరుగుతుంది. మరియు ఈ బాల్ అనేది కరెక్ట్గా ఇన్లైన్లో వెళ్ళి స్టంప్స్కి తగిలినా లేదా అని చెప్పి కూడా దీనిలో సెకండ్ టైంగా చూస్తూ ఉంటారు. ఇది సెకండ్ టైం వచ్చింది. ఈ టెక్నాలజీలో 365 డిగ్రీస్ ఉన్న కెమెరా అన్ని వ్యూస్ అనేవి కేవలం ఒక కెమెరాకే ఇస్తారు. మరియు దీని కారణంగానే బాల్ ఇన్ స్వింగ్లో పడిందా, అవుట్ స్వింగ్లో పడిందా, వికెట్ మిస్సింగా, హిట్టింగా అనేది ఈజీగా చెప్పగలుగుతారు. దాని తర్వాత వచ్చిన ఒక టెక్నాలజీ ఏంటంటే అల్ట్రా ఎడ్జ్ టెక్నాలజీ. ఈ అల్ట్రా ఎడ్జ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మైన్యూట్ ఆఫ్ సౌండ్ కూడా అది ఈజీగా పర్టికులర్గా రికగ్నైజ్ చేయటం అయితే జరుగుతుంది. అయితే ఈ అల్ట్రా ఎడ్జ్ టెక్నాలజీ ఎక్కువగా బ్యాట్ టిప్ అయిందా లేదా అని మాత్రమే చూడటానికి యూస్ అవుతుంది. ఎప్పుడైతే బ్యాట్ టిప్ అవుతుందో అక్కడ వేవ్ లెంత్ అనేది చాలా పెద్దగా వస్తుంది. దీన్ని ఒక ఆడియో ఇంజనీర్ ఈజీగా అసిస్ట్ చేయగలుగుతాడు. కాబట్టి దీన్ని ఒక ఆడియో ఇంజనీర్కి అసిస్ట్ చేస్తారు. కాబట్టి అతని కంట్రోల్ రూమ్లో ఈజీగా వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ కెమెరా వచ్చేసి బగ్గీ కెమెరా. ఈ బగ్గీ కెమెరా అనేది ఒక రోబోటిక్ టైప్ కెమెరా. దీన్ని రిమోట్తోనే ఆపరేట్ చేయొచ్చు. దీన్ని ఎక్కువగా బ్యాట్స్మెన్ ఒకవేళ ఎంట్రీ అయ్యేటప్పుడు గ్రౌండ్ లోపలికి ఈ కెమెరా అనేది యూజ్ చేస్తారు. మరియు దీన్ని బౌండరీ దగ్గర ఎక్కువగా వాడటం అయితే జరుగుతుంది. దీన్ని ఈజీగా ఒక మనిషి ఒక రోబోటిక్ రిమోట్ కంట్రోల్ సాయంతో ఈజీగా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే దీని హైట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోగలుగుతాం. మరియు కింద రిమోట్లోనే అక్కడ ఒక పెద్ద స్క్రీనింగ్ అనేది ఉంటుంది. కాబట్టి మనం దాన్ని ఈజీగా చూసి ఆపరేట్ అయితే చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ వెబ్ కెమెరా. ఈ స్పైడర్ వెబ్ కెమెరా అని కూడా మీరు చాలాసార్లు టీవీలో చూసే ఉంటారు. అయితే ఈ స్పైడర్ వెబ్ కెమెరా ఏంటంటే దీని స్పెషాలిటీ వచ్చేసి 4 రోప్స్ అనేవి స్టేడియం చుట్టుపక్కల పైన కడతాం అయితే జరుగుతుంది. మరియు ఎప్పుడైతే ముందుకెళ్ళాలనుకుంటారో 2 రోప్స్ అయితే లాక్కుంటాయి. మిగిలిన 2 రోప్స్ అనేవి వైర్ అనేది లూజ్ చేస్తూ ఉంటాయి. ఇలాగా దీన్ని వర్కింగ్ అయితే చేస్తారు.
ఆల్రెడీ డ్రోన్ కెమెరా ఉంది, మరి దీంతో యూజ్ ఏంటి అనుకుంటారా? డ్రోన్ కెమెరా అనేది స్టేబుల్గా కొన్నిసార్లు తీయటానికి అయితే కుదరదు. మరియు దీని కారణంగా ఈ రోప్ కెమెరా అనేది దానికి ఆల్టర్నేట్గా వాడటం అయితే జరుగుతుంది. దీన్ని ఆపరేట్ చేసే ఆపరేటర్ కూడా చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బాల్ కూడా దీనికి తగులుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఐపీఎల్లో బ్రాడ్కాస్టింగ్ అనేది ఎలా చేస్తారనేది తెలుసుకుందాం. ఐపీఎల్లో మొత్తం 100 నుంచి 150 కెమెరాల దాకా సెట్ చేయడం అయితే జరుగుతుంది. మరియు ఈ 150 కెమెరాలు అనేవి ఒక పెద్ద ఎల్ఈడి టీవీలో వేయటం అయితే జరుగుతుంది. ఈ 150 కెమెరాలని రన్ చేసి మరియు ఆపరేట్ చేయడానికి కూడా కెమెరా టీం మరియు విఎఫ్ఎక్స్ మరియు ఎడిటింగ్ టీం అనేది ముందుగానే ఉంటుంది. అయితే ముందుగా కెమెరా టీం వచ్చేసి కెమెరామ్యాన్ ఆపరేటింగ్ చేయడానికి ఒక ప్లేస్ నుంచి అతనికి కమాండ్స్ అయితే పంపిస్తారు. మరియు దీని కారణంగానే అతని కెమెరా రైట్ సైడ్కి తిప్పాలా లెఫ్ట్ సైడ్కి తిప్పాలా అనేది కంట్రోల్ రూమ్ నుంచి ఎనికి ఇన్స్ట్రక్షన్స్ అయితే రావటం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆపరేటింగ్. ఎవరైతే ఈ 150 కెమెరాస్ మరియు ఈ 100 కెమెరాస్ అని ఒక వ్యక్తి మాత్రమే టీవీలో ఏ కెమెరా ఏ యాంగిల్ డిస్ప్లే చేయాలనేది చెప్తా ఉంటారు. ఆయన ఎప్పుడైతే చెప్తా ఉంటారో ఆయన కింద అసిస్టెంట్ మేనేజర్ ఎమ్మటనే కమాండ్స్ అనేవి పాస్ చేయాల్సి ఉంటుంది. ఆయన కెమెరా నెంబర్ 4 చూపించమన్నప్పుడు కెమెరా నెంబర్ 4 చూపెట్టాలి. మరియు 6 చూపెట్టమన్నప్పుడే 6 చూపెట్టాలి. అలా 50 అన్నప్పుడు 50 కెమెరా చూపెట్టాలి. ఇలాగ యాంగిల్స్ అనేవి మార్చి చూపించడం అయితే జరుగుతుంది. అందుకే మనకి ఈజీగా ఒక్కసారి ఒక బాల్ వేసినప్పుడు అది డిఫరెంట్ యాంగిల్స్లో క్యాచ్ పట్టినా లేదా వికెట్ పట్టినా సరే కూడా మనకి చాలా ఈజీగా చెప్తారు. మరియు గ్రౌండ్లో ఎంత పోర్షన్ ఆఫ్ డివిజన్ అనేది 4 సెల్ని మరియు 6 సెల్ని అనేవి ఈజీగా చూపిస్తారు. మరియు బ్యాట్స్మెన్ ఎక్కువగా ఎటు సైడ్ బ్యాటింగ్ అనేది చేశారు మరియు ఎక్కువ స్కిక్స్ అనేవి ఎటుపక్క కొట్టారు అనేది ఈజీగా చెప్పడానికి కూడా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్ టీమ్ అనేది ముందుగానే రెడీగా ఉంటుంది. ఇలాగ వర్క్ అనేది డిఫరెంట్ మాడ్యూల్స్గా వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. దీని కారణంగా వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మరియు ఎవరైనా ప్లేయర్ ఒక మైల్ స్టోన్ కనుక అతను రీచ్ అవుతున్నట్లయితే ముందుగానే కంట్రోల్ రూమ్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబడుతుంది. మరియు దీని కారణంగానే కామెంటేటర్స్ అనేవాళ్ళు చాలా ఈజీగా కమెంటింగ్ అయితే చేయగలుగుతారు. కమెంటేటర్స్కి మరియు కంట్రోల్ రూమ్కి ఎప్పుడు ఒక కనెక్షన్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందో కంట్రోల్ రూమ్ నుంచి ముందుగానే కమెంటేటర్స్కి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. కాబట్టి దీని కారణంగానే వాళ్ళు ప్రతి ఒక్కటి పర్టికులర్గా మనకి చెప్పగలుగుతారు. మరియు ఒక టీం ఏం చేస్తారంటే ఎప్పుడైతే మ్యాచ్ అనేది అయిపోయిందో ఎమ్మటనే హైలైట్స్ అనేవి ఈజీగా వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ హైలైట్స్ రిలీజ్ చేయడానికి ఒక టీం అయితే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మ్యాచ్ జరుగుతున్నాయో అప్పుడు ఎమ్మటనే లైవ్ రికార్డింగ్ అనేది వాళ్ళకి ఇవ్వబడుతుంది. అప్పుడు వాళ్ళు తొందరగా కట్స్ అయితే చేయగలుగుతారు. మరియు ఈ కట్స్ అన్నిటిని కొలాబరేట్ చేసి వీళ్ళు హైలైట్స్గా మార్చడం అయితే జరుగుతుంది. ఇలాగా ఐపీఎల్లో ఉండే వర్కింగ్ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో చూసే మీ అందరికీ నా ద్వారంగా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది అందింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్ చేయండి. మరియు మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావడానికి బెల్ ఐకాన్ అనేది యాక్టివ్లో ఉంచుకోండి. దీంతో పాటుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.